ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోయేదో రాయి మీద కూర్చున్నట్టు ఉంటుంది. లైట్ చిరిగిపోయింది అక్కడ. ఏం లేదు, అది రోడ్. కార్ పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతాం. డొక్కు కార్లన్నీ వెళ్ళిపోతాం. హైడ్రో లాక్ అయిపోతుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. హెడేక్ థింగ్. 95,50,000 నేను ఈ కార్ కోసం ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది. ఈ కార్ తీసుకొని 1 year అవుతుంది అనమాట. అండ్ విత్ పెట్రోల్ తో పాటు యాడ్ చేస్తే 1 కోటి టచ్ అయింది అనమాట. నువ్వు ఈ 1 కోటి రూపాయలు ఈ కార్ కి వర్త్ ఇట్టా కాదా? డ్రీమ్ కార్ కొనుక్కున్నా, బట్ ఎట్ వాట్ కాస్ట్? నేను ఈ పర్టికులర్ డెసిషన్ ని రిగ్రెట్ అవుతున్నా లేదా? అసలు ఈ 1 year ఈ కార్ పర్ఫార్మెన్స్ అలా ఉంది, దానితో పాటు దీనికి ఉన్న నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, మొత్తం నేను ఈ రోజు ఈ పొజిషన్ నుండి మాట్లాడలేదు. ఎవరైతే మీరు కూర్చొని చూస్తున్నారో మీ పొజిషన్ నుండి ఈ వీడియో చేస్తున్నాను. బికాస్ నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒక డ్రీమ్ కార్ కొనుక్కోవాలని చెప్పి ఒక ఆశ ఉంటుంది. దానికోసం మనం లక్షలు ఖర్చు పెడతాం, వేలకు ఈఎంఐలు కడుతూ ఉంటాం. అసలు నా స్టోరీ ఏంటి ఈ విషయంలో తెలుసుకుందాం ఈ రోజు. వెల్కమ్ బ్యాక్ టు ద ఫ్యాషన్ వర్జ్, మై గుడ్ లుకింగ్ అండ్ ఆసమ్ జెంటిల్మెన్. నేను మీ బ్రో గణేష్. టుడే ఈజ్ 1 year anniversary ఫర్ మై బ్యూటిఫుల్ కార్ BMW M340i. రివ్యూ కొంచెం లాంగ్ ఉండిపోతుంది, బట్ ఇది రివ్యూ కాదు, ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కింద చూడండి. నాకు తెలుసు మీలో చాలా మందికి కార్ ఒక డ్రీమ్ కార్ అని, సో వై నాట్ టు టేక్ ఎ వీడియో అని చెప్పి ఇక్కడికి వచ్చేసాను అన్నమాట ఈ లొకేషన్ కి. బట్ బిఫోర్ వి గో ఇన్ టు ద వీడియో ఇన్ డీటెయిల్, లెట్స్ రోల్ ద ఇంట్రో. Before I go into the specs review of the car, first of all ఈ 95 lakhs ఎక్కడ నేను ఖర్చు పెట్టానో మీకు చెప్తాను అనమాట. కార్కి నాకు అయింది అరౌండ్ 92,85,000 అలా అనమాట. 93 lakhs వేసుకోండి. మిగతా 2.5 lakhs ఎక్కడైందంటే ఈ కార్బన్ ఫైబర్ ఏదైతే పెట్టించానో ఫ్రంట్ గ్రిల్ కి, బ్యాక్ స్పాయిలర్ అండ్ ఆల్సో ఇక్కడ సైడ్ మిరర్స్ కి కంప్లీట్ గా నాకు 1,10,000 పడింది అనమాట. ఇంకా మనకి బ్యాలెన్స్ 1,40,000 ఉంది. ఆ 1,40,000 లో 85,000 నాకు ఫస్ట్ సర్వీస్ కి పడింది. నేను ఇక్కడ తీసుకుంది ఒక బేసిక్ సర్వీస్ ప్యాకేజ్ అనమాట. నాకు 3 సర్వీసెస్ ఫ్రీ వస్తాయి దీంతో, ఒక జనరిక్ సర్వీస్. సో నాకు ఫస్ట్ సర్వీస్ అయిపోయింది, దాంతో పాటు ఫ్యూచర్ లో ఒక 2-3 సర్వీసెస్ కవర్ అయిపోయి కూడా. బట్ ఏదైనా సరే ఎక్స్ట్రా ఆయిల్ చేంజ్ లేకపోతే బ్రేక్ పెడల్స్ మార్చాలన్నా సరే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుంది. మిగతా ఉన్నాయి కదా, ఆ 70,000-75,000 బ్యాలెన్స్ ఉంది కదా, ఎక్కడ ఏందో చెప్తా. మర్చిపోయాను, PPF 1,10,000 యాక్చువల్లీ 96,50,000 అయింది. 95,50,000 కాదు, 1,10,000 PPF కి అయింది. బట్ ఎక్స్ట్రా 75,000 ఎక్కడ ఖర్చు పెట్టాను, ఏ బొక్క పెట్టానంటే ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం రండి. ఫస్ట్ అయితే మనం బోనెట్ ఓపెన్ చేద్దాం. విల్ టాక్ అబౌట్ దిస్ బోనెట్, నెగిటివ్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి. సో దీనికి బోనెట్ ఓపెన్ చేసేది ఇక్కడ ఉందన్నమాట. 2 times అలా నొక్కాలి. ఇదైతే చాలా వెయిట్ ఉంటుంది. ఇంత ముందు అది క్రెటా కదా, క్రెటాలో అయితే ఇలా హుక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, బట్ ఇది ఇలా నించుంటది అనమాట. దాని అంతటదే. నో టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ ఇంజన్, క్రేజీ ఇంజన్, B58 ఇంజన్ అనమాట. అరౌండ్ 370 bhp వస్తుంది. 400-450 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది అనమాట. దీనికి నంబర్స్ మర్చిపోయాను యాక్చువల్లీ. నాకు BMW సేల్స్ మ్యాన్ ముందే చెప్పాడు, మొత్తం ఈ కార్ తగ్గట్టు బడ్జెట్ అంతా కూడా మేకింగ్ లో ఇంజన్ లో పెట్టాడు అనమాట. మనకి దీనికి ఎయిర్ వెంటిలేటెడ్ సీట్స్ లేవు, బాడీ మసాజింగ్ ఏం లేవు సీట్స్ లో, ఎందుకంటే అవన్నీ ఎక్స్ట్రా వెయిట్ ని కాస్ట్ చేస్తాయి కాబట్టి. బట్ అక్కడ సేవ్ చేసిన వెయిట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. చూసారు కదా ఎంత పెద్దగా ఉందో చూడడానికి బోనెట్ మాత్రమే. దీని పాజిటివ్స్, దీని పర్ఫార్మెన్స్, దీని టార్క్, దీని పుల్, ఇదంతా పక్కన పెడితే వన్ నెగిటివ్ థింగ్, హెడేక్ థింగ్ దగ్గర చూపిస్తా. సో ఆ బొక్క కనిపిస్తుందా మీకు, అది రోడ్, లిటరల్లీ రోడ్. చూసి అవ్వకేయారు కదా, నేను కూడా అవ్వకేయాను అనమాట. అది ఎందుకు అక్కడ ఉంది అంటే BMW సర్వీస్ గైస్ ఏం చెప్పారంటే ఎయిర్ ఇంటేక్, BMW ఎయిర్ ఇంటేక్ కింద నుంచి తీసుకుంటుంది, ముందు నుంచి కాదు. మిగతా సూపర్ కార్స్, స్పోర్ట్స్ కార్స్ అన్ని కూడా ముందు నుంచి తీసుకుంటాయి. ఎయిర్ ఇంటేక్ కదా బ్రో, మంచిగానే ఉంటుంది కదా, ఎందుకంటే అంత బ్రీదబిలిటీ ఉంటుంది ఇంజన్ కి అంటే, ఆఫ్ కోర్స్. కానీ వర్షాలు వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి, హైదరాబాద్ లో వాటర్ లాగింగ్ ఉంటుంది. మనం గానీ వాటర్ లాగ్ ఉంది కదా అని చెప్పి కంగారులో కొంచెం ఎక్కువ యాక్సిలరేషన్ ఇచ్చాం అనుకోండి, ఎయిర్ ఇంటేక్ బదులు వాటర్ ఇంటేక్ జరుగుతుంది. ఇంజన్ లోకి వాటర్ వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు కార్ హైడ్రో లాక్ అయిపోద్ది. హైడ్రో లాక్ అంటే సింపుల్ గా కార్ అక్కడ అయిపోతుంది. ఇక్కడే మీకు ఒక మ్యాజిక్ చెప్తా. హైడ్రో లాక్ అయింది కదా అని చెప్పి 2-3 సార్లు ఇంజన్ నొక్కేసి ఆన్ చేయడానికి ట్రై చేశారు అనుకోండి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదు. అండ్ హైడ్రో లాక్ అయిపోయిన బండిని రిపేర్ చేయించడానికి లిటరల్లీ 30-40 lakhs అవుతుంది అనమాట. ఎస్పెషల్లీ దీనికి రిపేరబిలిటీ కాస్ట్ చాలా ఎక్కువ. సో నాకు ఎప్పుడైనా హైదరాబాద్ లో వర్షం పడిన తర్వాత వాటర్ లాగింగ్ అయ్యిందా అంతే, నేనైతే ఆ కార్ పక్కన పెట్టేసి ఇంటికి వెళ్ళిపోతానేమో కానీ ఆ వాటర్ లాగ్ లో మాత్రం నేను కార్ తీయలేను కూడా. దానికి ఒక టెక్నిక్ ఉందన్నమాట. ఇంటీరియర్ లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఎక్స్టీరియర్స్. ఇంకా నాకు ఇష్టమైన ఫీచర్ ఇన్ దిస్ పర్టికులర్ కార్ ఈస్ ఇట్స్ టైర్. చూసారా టైర్ ఎంత బాగుందో చూడడానికి. ఇంత పెద్ద టైర్ మిగతా ఏ కార్స్ తో పోలిసినా సరే నా టైర్స్ నాకు చాలా ఇష్టం అనమాట. అండ్ ఆ పర్టికులర్ క్యాలిబర్స్, ఆ బ్రేక్ క్యాలిబర్స్ చూస్తే ఆ రెడ్ యాక్సెంట్ తో అండ్ ఈ డైమండ్ కట్ టైలో ఇస్ క్రేజీ అనమాట. చూసిన వెంటనే నేను ఐ ఫెల్ ఇన్ లవ్. ద బ్రేక్ క్వాలిటీ ఈస్ ఇన్సేన్.
మెయిన్. మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏ కార్లో అయినా సరే నీకు కాన్ఫిడెన్స్ రావాలంటే యాక్సిలేషన్ గట్టిగా ఇస్తే వెళ్ళిపోవడం కాదు, యాక్సిలేషన్ ఎంత ఇచ్చినా సరే బ్రేక్ వేస్తే అక్కడ ఆగిపోవడం. అలాంటి కార్ నీకు కాన్ఫిడెన్స్ చాలా ఇస్తుంది. దిస్ పర్టికులర్ కార్ గివ్స్ మీ దట్ కాన్ఫిడెన్స్. మీకు తెలుసు ఈ విండోలు కదలదు, అక్కడ లోగో అలాగే ఉంటుంది అనమాట. మనం ఎంత వెళ్తున్నా సరే. ద నెగటివ్ సైడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ టైర్, దీస్ ఆర్ రన్ ఫ్లాట్ టైర్స్. రన్ ఫ్లాట్ టైర్స్ అంటే నీకు కాచి పడినా ఏం పడినా సరే 80 కిలోమీటర్స్ ఫాస్ట్ ఎంత వెళ్ళినా సరే 80 కిలోమీటర్స్ లో నీట్ గా వెళ్ళిపోద్ది అనమాట బండి. 80 కిలోమీటర్స్ మెయింటైన్ చేస్తే, ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే ఓకే బాగానే ఉంది కదా బ్రో ఫీచర్ అని చెప్పి మీరు అనొచ్చు. కానీ ఈ 4 టైర్స్ లో నాకు 3 టైర్స్ తో ఇష్యూస్ వచ్చాయి. లిటరలీ 3 టైర్స్, ప్రతి టైర్ తో నాకు ఇష్యూ వచ్చింది. ఫస్ట్ ఇష్యూ, కార్ తీసుకున్న 1 మంత్ కే నేను వైజాగ్ వెళ్ళా. జూలై 31 ఎప్పుడు తీసుకున్న కార్ ని ఆగస్ట్ 22, 23 నేను వైజాగ్ వెళ్ళాను అనమాట. కొంచెం డీ ఎక్కువైపోయి వర్షాల్లోనే తీరిపోయింది లిటరలీ. అప్పుడు మీటప్ అయిన తర్వాత మళ్ళీ వెన్ ఐఎమ్ రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్ విత్ అఖిల్, కార్ కొంచెం గట్టిగా తీసాం అనమాట. గట్టిగా తీసేటప్పటికి ముందు పాట్ హోల్ కనిపించలేదు, అందులోకి వెళ్ళింది. ఆ పాట్ హోల్ ఎంత షార్ప్ ఉందంటే కార్ పర్టికులర్, ఆ టైర్ పర్టికులర్ ఇది ఉంటుంది కదా, దీన్ని ఇలా స్లాష్ చేసింది. అంటే టైర్ చిరిగిపోయింది అక్కడ. ఇక్కడ మీరు ఫోటోస్ వేస్తారు చూడండి, అన్నవరం దగ్గరలో అయింది ఇది. అండ్ అప్పుడు ఏం చేయాలో తెలియదు అనమాట, ఎందుకంటే ఈ పర్టికులర్ టైర్స్ వెంటనే దొరకవు. అండ్ దొరికినా సరే కాంట్ రియలీ అప్పటికప్పుడు అన్నవరంలో ఎక్కడ దొరుకుతాయి. అప్పుడు ఏం చేసాం, వెనకాల స్టెప్ని ఇచ్చాడు, స్టెప్ని నీట్ గా ఫిక్స్ చేసుకున్నాం, వెళ్ళాం. 80 స్పీడ్ లో, 80 దాటలేదు, ఎందుకంటే 80 దాటితే ఆ పర్టికులర్ స్టెప్ని యొక్క కెపాసిటీ అంతకన్నా ఎక్కువ స్పీడ్ ఉండదు అనమాట. చాలా స్లోగా వచ్చాం. లిటరలీ ఇంత ఇంజిన్ ముందు పెట్టుకొని అలాంటి టైర్ తో 80 స్పీడ్ లో రావడం ఇట్స్ లైక్ జైల్లో ఉన్నట్టు అనమాట. మంచి ఇంజిన్ ఉంది, డ్రైవ్ చేయొచ్చు, గట్టిగా వెళ్ళిపోవచ్చు హైదరాబాద్. బట్ 80 స్పీడ్ లో వచ్చాం. స్లోగా చాలా పేషెన్స్ వచ్చాం అనమాట. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ద బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యాడ్ విత్ దీస్ టైర్స్. నో బ్రో, ఒక టైర్ కదా ఇష్యూ వచ్చింది, మిగతా టైర్స్ కి ఏమైందంటే బబుల్స్. ఈ పర్టికులర్ టైర్స్ కి బబుల్స్ వస్తాయి అనమాట. ఎందుకంటే రన్ ఫ్లాట్ టైర్స్ కి చూసారా, ఈ పర్టికులర్ విత్ ఏదైతే ఉందో చాలా చిన్నదన్నమాట. మన మిగతా కార్స్ అన్ని కూడా మన ఇండియన్ రోడ్స్ మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు కాబట్టి కొంచెం పెద్ద విత్ ఉంటుంది, బంప్స్ బాగా తీసుకుంటుంది. బట్ ఈ టైర్స్ అంత బాగా తీసుకో బంప్స్ ని. సో ప్రతి టైర్ కి మాక్సిమం బబుల్ వచ్చింది, ఒక్క టైర్ కి రాలేదన్నమాట. బట్ నాకు ఆ టైర్ మీద కూడా నమ్మకం లేదు, ఖచ్చితంగా బబుల్ వస్తుంది. ఆ బబుల్ వల్ల ఏంటంటే ఇట్స్ లైక్ టికింగ్ టైం బాంబ్. ఏదైనా సరే ఒక చిన్న తేడా జరిగినా సరే టాప్ అని పేలుతుంది రోడ్డు మీద. వి కాంట్ రెస్ట్రిక్ట్ కదా. సో దీస్ ఆర్ కాల్డ్ పిరేలి టైర్. కొంచెం మిక్స్ రివ్యూస్ ఉన్నాయి అనమాట ఈ టైర్స్ మీద, ఈ బ్రాండ్ మీద. నేను కమ్యూనిటీలో, BMW కమ్యూనిటీలో తెలిసింది ఏంటంటే మిషలిన్ టైర్స్ చాలా బాగుంటాయి అని చెప్పి. ఇది ఒకటి ఏదైతే ఆ ఒక టైర్ పోయిందో దాని తర్వాత 4 టైర్స్ మిషలిన్ వేయించేస్తాను నేను. పోయింది ఎందుకు మళ్ళీ హెడ్ ఏక్ దాని వల్ల. బ్రో మరి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు. కామెంట్ ఏంటి చెప్పనా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఓన్లీ అలోవీస్ డ్యామేజ్ మాత్రమే అయితే. టైర్ పేలిపోయినా ఏం పేలిపోయినా సరే జస్ట్ నార్మల్ ఇష్యూ అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు మన క్లెయిమ్ ఇవ్వరు అనమాట. బట్ దానికోసమే BMW సెక్యూర్ అడ్వైస్ అని చెప్పి ఒక సర్టిఫికేట్ ఉంటుంది అనమాట. అది మనం తీసుకున్నాం స్టార్టింగ్ లోనే. 40,000 అది 1 year వర్త్ ఉంటుంది. మీకు ఫ్రీగా టైర్ చేంజ్ చేస్తారు. అది ఒక్కటే ఈ పర్టికులర్ బబుల్స్ ని కానీ టైర్ స్లాష్ ని కానీ టేక్ కేర్ చేస్తారు. ఎస్, ఇందాలు చెప్తున్నా కదా 75,000 ఎక్కడ జరిగాయని చెప్పి, అక్కడ నేను ఖర్చు పెట్టా. 3 టైర్స్ కి యాక్చువల్ బిల్ 45,000 ఒక్కొక్క టైర్. ఈ సెక్యూర్ వల్ల నాకు జస్ట్ 15,000 20,000 పడింది. అండ్ యూ కెన్ డూ ద మ్యాథ్, 75,000 అయింది అనమాట నాకు. అండ్ 1 year వ్యాలిడేషన్ మొన్న అయిపోయింది. ఐ హ్యావ్ టు రెన్యూ ఇట్ అగైన్, ఎందుకంటే నాకు ఈ టైర్స్ మీద నమ్మకం లేదనమాట. అయితే అది లేదా ఇంకొన చేంజ్ టైర్స్ కంప్లీట్లీ. రన్ ఫ్లాట్ టైర్స్ అంటే ఇట్ కెన్ రన్ ఆన్ ఫ్లాట్ టైర్ అని చెప్పి అనుకున్నామేమో, కానీ ఇది రన్ అవ్వాలంటే ఫ్లాట్ గా రోడ్ ఉండాలని చెప్పి తర్వాత అర్థమైంది నాకు. బికాస్ రోడ్ కానీ ఫ్లాట్ గా లేకపోతే కింద కానీ పాట్ హోల్స్ ఉంటే మాత్రం దీస్ టైర్స్ కాంట్ టేక్ ఇట్. అండ్ 1 month లోనే ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే, నా డ్రీమ్ కార్ అది కూడా ఒక డ్రీమ్ కార్ అలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే చాలా అండర్వెల్మింగ్ గా ఉంటుంది అనమాట. బట్ గ్లాడ్లీ ఇన్సూరెన్స్ కవర్ చేసింది అది. నౌ ఆన్ టు ద నెక్స్ట్ పాయింట్. ఆల్ రైట్ నాకు తెలుసు వీడియో మంచి ఫ్లోలో వెళ్తుందని చెప్పి, బట్ ఫ్లిప్కార్ట్లో ఫ్రీడమ్ సేల్ జరుగుతుంది అండ్ నా కళ్ళు చెదిరిపోయే డీల్స్ కనిపించాయి అనమాట. జస్ట్ 5 మాత్రమే, వెంటనే వెళ్ళిపోదాం. నెంబర్ 1, మనం ఎన్నో బట్టలు కొంటాం ఎందుకంటే మీరు ఫ్యాషన్ వచ్చి ఫాలో అవుతున్నారు కదా. కానీ అవన్నీ ఉతికేసిన తర్వాత కుర్చీ మీద, గట్టు మీద, టీవీ మీద ఆరేస్తూ ఉంటాం. నో, యు గోట్ టు రెస్పెక్ట్ దెమ్. అందుకే ఈ మూవబుల్ క్లోత్స్ డ్రైయర్ చూడండి. నాకైతే మాత్రం మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేసుకోవడం చాలా బద్ధకం. ఇలాంటిది ఒకటి ఉంది అనుకోండి, more than 20 క్లోత్స్ మీరు ఆరేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ షూస్. ఇది టిపికల్లీ 10,000 ఉంది, బట్ ఇప్పుడు 1100 వచ్చేస్తుంది సేల్ లో. వాల్యూ పిక్ చూడండి. నెక్స్ట్ వన్ 11-in-1 ట్రిమ్మర్. గైస్ కమ్ ఆన్, మన అబ్బాయిలకి జుట్టు బియడే అందం. ఈ ట్రిమ్మర్ ఎందుకు చెప్తున్నానంటే, స్పెసిఫికలీ ఇక్కడ హెయిర్ ను కూడా టేక్ కేర్ చేయడానికి ఒక హెడ్ ఉందన్నమాట. అలా 11 హెడ్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఫేషియల్ హెయిర్ తో పాటు బాడీ హెయిర్ కూడా మీరు టేక్ కేర్ చేయొచ్చు విత్ దిస్ వన్. అండ్ ఈ ట్రిమ్మర్ 1800 వచ్చేస్తుంది సేల్ లో. డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. నెక్స్ట్ వన్ వచ్చేసి దిస్ పర్టికులర్ వాచ్. ఇది నేను 80,000 కొన్నాను అనమాట. కానీ జిమ్ కి తప్ప ఇప్పుడు వేసుకోండి. కొన్నాను కాబట్టి వీడియోలో వేసుకోవాల్సి వస్తుంది. బట్ ఓన్లీ జిమ్ కి చాలు అనుకుంటే నాయిస్ నుంచి ఐకాన్ టు జనరేషన్ 2 వాచ్ చూడండి. బిగ్గర్ డిస్ప్లే,
500 nits of brightness, Bluetooth calling తో పాటు మీ ఓన్లీ నీడ్ జస్ట్ ఫిట్నెస్ ట్రాకర్ కావాలనుకుంటే మాత్రం బడ్జెట్ లో 1800 కి వస్తుంది. సారీ 1300 కి వచ్చేస్తుంది. ఇప్పటికైనా ఫర్ వాట్స్ ఎవర్ రీజన్ మీ దగ్గర ఒక మంచి స్మార్ట్ వాచ్ లేకపోతే తీసుకోండి. ఇఫ్ యూర్ ఇన్ ద మార్కెట్ ఫర్ నైస్ ఇయర్ బడ్స్, మిమి నుంచి మన ఇండియన్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇయర్ బడ్స్ వాటర్ ప్రూఫ్ వస్తుంది, 60 hours ప్లేబ్యాక్ టైం వస్తుంది. నేను ఎలా చెప్తున్నానంటే రివ్యూస్ చూసా కాబట్టి ఐ ఫీల్ లైక్ దిస్ ద బెస్ట్ డీల్. 800 రూపీస్ కి వస్తుంది అనమాట. మీరు కాలేజ్ స్టూడెంట్స్ అయితే యూ పర్ఫెక్ట్. బ్రో ఏం మొత్తం ఫ్యాషన్ ఎక్కడ పెట్టావు అంటే చెప్తున్నా, లాస్ట్ టైమెక్స్ నుంచి 700 కి ఒక మంచి మెటల్ వాచ్. మన దగ్గర అన్ని రకాల వాచెస్ ఉంటాయి, ఒక ప్రాపర్ మెటల్ వాచ్ మాత్రం ఉంటుంది. నథింగ్ కాంప్లెక్స్, సింపుల్ బ్లాక్ డేల్ తో వచ్చింది. ఈ సేల్ లో 50% ఆఫర్ ఉంది పర్టికులర్ వాచ్ మీద. అందుకే చెప్తున్నాను 700 కి టైమెక్స్ బ్రాండ్ నుంచి ఇట్స్ వర్త్ ఇట్. వీటితో పాటు మా టీం అంతా బాగా కష్టపడి ఇంకా ఎక్స్ట్రా డీల్స్ అని పెట్టారనమాట బడ్జెట్ లో. సారీ, ఇవన్నీ ఇక్కడ ట్యాగ్ చేసాం మీకోసం. వెంటనే చెక్ ఇట్ అవుట్. నో గో బ్యాక్ టు ద రివ్యూ. బై ద వే, ఇది ఫ్యూయల్ క్యాప్ తెలిసిందే కదా. నవ్వు దీని ఫ్యూయల్ ఎప్పుడు పవరే కొట్టించాలి, XP 95 లేదా XP 100 కొట్టించాలి. కానీ నార్మల్ పెట్రోల్ కొట్టించాలి, ఎందుకంటే 2024 తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి దీనికి E20 కంపాటబిలిటీ ఉందన్నమాట. సో పెద్దగా ప్రాబ్లం లేదు మనకి. బట్ స్టిల్ మనకి పవర్ పెట్రోల్ లేదా XP 95 XP 100 ఎప్పుడు సూటబుల్ అవుద్ది ఫర్ దట్ క్రేజీ పర్ఫార్మెన్స్. ఫ్రంట్ బంపర్ PPF ఏదైతే ఉందో అలాంగ్ 1 year కొంచెం ORR మీద గట్టిగా కొట్టాం కాబట్టి ఈ వేర్స్ అండ్ టేర్స్ వచ్చాయన్నమాట. ఒక దగ్గర పెయింట్ కూడా కొంచెం ఎఫెక్ట్ అయింది. నాకేం భయం లేదు, ఎందుకంటే మన దగ్గర సాబుగా ఉన్నాడు కాబట్టి. హీర్స్ ఆఫ్ ఇట్ వెంట్. బ్రో, హౌ ఆర్ యు? సారీ ఫర్ ద లేట్. No problem. గైస్, లుక్ ఎట్ దిస్ కలర్. ఒక మంచి మ్యాట్ ఫినిష్ అనమాట బై సెరామిక్ ప్రో. వాట్ యూ సే? మన కార్ కూడా ఇద్దాం. జస్ట్ లుక్ సెక్సీ బ్రో. సేమ్ మన కార్ M340 ఇది, బట్ బ్లాక్, ఫ్రాస్టెడ్ బ్లాక్ అన్నట్టు. So we have one more car. Come and show you. Okay. We have a M2. Oh. Real transmission. Can I guess whose car is this? Yes, the Tollywood actor. Naga Chaitanya, of course. No, that's not Naga Chaitanya's car. Naga Chaitanya has. No, he already has a car. Whose car is This this? is new, not yet delivered. Oh, Tollywood actor Akhil Akkineni. Yes. Oh my God. Official reveal in our channel. Akhil Akkineni is about to get a M2. So it's under process, same matte black. Same matte black, but Transformation. both brothers have the same black M2s, manual M2s. Yeah. I think his is silver. That's grey color. Silver, yeah. But great car. This Rus belongs to one of the very famous cricketer. I know him. You know him? Tilak Verma. Yes. 1 year లో మనకు తెలియలేదు కానీ కొంచెం PPF మీద స్క్రాచెస్ పడ్డాయి, ఎస్పెషల్లీ బంపర్, ఎందుకంటే అదే కొంచెం రోడ్డు దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఇదొకటి, దిస్ పర్టికులర్ థింగ్. నెక్స్ట్ కొంచెం చిన్నది మేజర్ ఇది. దిస్ పర్టికులర్ ఇది పెయింట్ కాదు, మన సాగుగా అంటున్నాడు, పెయింట్ కాదు ఇది, బట్ డెఫినెట్లీ PPF. ఏదైనా సరే వాళ్ళు సార్ట్ చేసేస్తారులే. So let's remove and see what is the damage on this particular paint. As you can see, there's a damage here. How best it's protecting your paint. The paint is absolutely perfect. That's how Kavach is safe for your paint. And the glue inside the film is less, comes off very easily. గైస్, మన కారు రెడీ అయిపోయినట్టుంది. So we replaced the entire bumper PPF. All the scratches were on top of the film. ఓకే, అండ్ దెర్ ఇస్ నో పెయింట్. No. So your factory paint is 100% safe. నైస్. PPF is protecting 100%. వెరీ ట్రూ. అండ్ ఇట్ లుక్స్ బ్రాండ్ న్యూ. Yeah. ఇట్స్ లైక్ ఐ గాట్ అ న్యూ బంపర్. మ్యాన్, జస్ట్ PPF అనేది ఎంత ఇంపార్టెంట్ మీకు తెలియాలి. అండ్ కవచ సెరామిక్ ప్రో, ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ప్లేస్ టు గో ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు గెట్ యువర్ PPF డన్. మీరు హైదరాబాద్లో ఉన్న, వైజాగ్లో ఉన్న, ఎక్కడున్నా సరే సెరామిక్ ప్రో బ్రాంచ్ ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి జస్ట్ ఈ వీడియో చూపించండి. విల్ గెట్ ఎ డిస్కౌంట్ ఫ్రమ్ మై ఎండ్ అండ్ ఫ్రమ్ సాబు బాయ్ యాజ్ వెల్. డెఫినెట్లీ గో దేర్. PPF లేకపోతే గెట్ ఇట్ ఫ్రమ్ కవచ సెరామిక్ ప్రో. లాస్ట్ ఎక్స్టీరియర్ ఎలిమెంట్ ఏదైతే నేను సాక్రిఫైస్ చేయాల్సి వచ్చిందో, మన దగ్గర కీలో ఒక స్పెసిఫైడ్ బటన్ ఉంటుంది అనమాట. ఇది నొక్కితే మనకి ఈ వెనకాతల బూట్ ఏదైతే ఉందో అది పైకి వెళ్తుంది, కానీ వెళ్ళదు. బికాస్ ఇక్కడ నేను స్పాయిలర్ తో వెయిట్ యాడ్ చేశా కాబట్టి. అదొక స్వీట్ సాక్రిఫైస్ దట్ ఐ మేడ్. స్పాయిలర్ వల్ల ఐ ఫీల్ లైక్ కార్ లుక్కే చేంజ్ అయిపోయిందని చెప్పి. బూట్ స్పేస్ ఈజ్ ఓకే. నేనైతే టిపికల్ నా జిమ్ బ్యాగ్, అఫ్ కోర్స్ ఎరెండ్స్ కోసం ఒక 2-3 క్యారీ బ్యాగ్స్, వర్షాకాలం కాబట్టి ఒక అంబ్రెల్లా మెయింటైన్ చేస్తా. అండ్ దీని కింద వి హ్యావ్ ఏదైతే స్టెప్నీ ఉందో అది ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ గుడ్ స్పేస్, నాకు పెద్ద ఇబ్బంది రాలేదు దీంతో. నో విత్ దట్ బీయింగ్ సెడ్, ఎక్స్టర్నల్ అయితే అంతా అయిపోయింది. లెట్స్ గో టు ద మెయిన్ థింగ్. ఇంటర్నల్లీ కార్ ఎలా ఉందో చెప్తా మీకు.
ఒక్కసారి ఈ కార్లో కూర్చుంటే ఐ మీన్ ఆ రోజు ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఆ రోజు ఎంత చెత్తలా జరుగుతున్నా సరే, వన్స్ యువర్ బిహైండ్ ది స్టీరింగ్ అంతా మర్చిపోదు అనమాట. బికాస్ ఈ లోగో ఏదైతే ఉందో చిన్నప్పటి నుంచి నాకు ఒక ఆస్పిరేషనల్ లోగో అనమాట. నేను అందరి కోసం మాట్లాడట్లేదు, నాకు పర్సనల్లీ ఇప్పుడు ఈ కార్ కొంట అసలు ఎప్పుడైనా ఎక్కుతాను ఈ బిఎండబ్ల్యూలోనే అని చెప్పి అనుకున్న రోజులు ఉన్నాయి. నో ఎవ్రీ టైమ్ ఐ సీ దిస్ మొత్తం అంతా చెత్త మర్చిపోతాను. ఆ రోజు జరిగిన చెత్త అంతా ఐ ఫీల్ ఇన్ ద మూమెంట్. ఎంత ట్రాఫిక్ ఉన్నా ఏమన్నా సరే కొంచెం మ్యూజిక్ పెట్టుకొని నీట్ గా కార్ అలా డ్రైవ్ చేస్తూ ఉంటే ఇట్స్ గుడ్. ఒకటైతే నమ్ముతాను కదా, నేను ఈ కార్ అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ 1 year లో నేను చాలా అప్గ్రేడ్ చేశాను. ఎందుకంటే వన్స్ నీ కార్ అప్గ్రేడ్ అయితే నీ లైఫ్ స్టైల్ కూడా అప్గ్రేడ్ అవుతుందని నేను నమ్ముతాను. నువ్వు కొనుక్కునే బట్టలు మారుతాయి, నువ్వు మాట్లాడే విధానం మారుతుంది, నువ్వు మాట్లాడే మనుషులు మారుతారు, అన్ని మారుతాయి. నాకు కూడా చాలా మారాయి అనమాట. ఎనీవేస్, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ది సీట్ కంఫర్ట్ నాకు ఎక్కడ నచ్చదంటే ఏదైతే అండర్ థై రెస్ట్ ఉందో ఇది చాలా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు అనమాట, విచ్ ఈస్ వెరీ నైస్. కానీ నా సిట్టింగ్ పొజిషన్ ఇది ఇలా ఉంటే కానీ నాకు రోడ్డు కనిపించదు. నువ్వు అలాగని చెప్పి నేను ఇంత పైకి ఇలా పెట్టుకుంటే నాకు ఈ హైట్ నాకు అంత నచ్చదు అనమాట. నాకు కొంచెం లీజర్గా కూర్చొని డ్రైవ్ చేయడం నాకు చాలా ఇష్టం. ఇలా ఉంటే నాకు రోడ్ కనిపించదు కదా, ఇలా ఉండాల్సి వస్తుంది. ఈ వెనకతలు చూసారా, హెడ్ కి నాకు ఈ వెనకతల సీట్ కి ఎంత డిస్టెన్స్ ఉందో, దానివల్ల నాకు కొంచెం నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అండ్ దీస్ ఆర్ నాట్ సో కంఫర్టబుల్ సీట్స్. స్పోర్ట్స్ కార్స్ అంటారు కానీ సీట్స్ అస్సలు కంఫర్టబుల్ ఉండవు. సూపర్ కార్స్ అయితే ఏదో రాయి మీద కూర్చుంటూ ఉంటుంది, ల్యాంబోర్గినిలో అయితే ఏదో రాయి మీద కూర్చుంటూ ఉంటుంది అనమాట. ఇది ఇంకా బెటర్ చెప్పాలంటే. అండ్ చెప్పినట్టే ఎలాంటి మసాజింగ్ ఫెసిలిటీ లేదు, ఎలాంటి ఏసీ ఏదైతే హీట్ వెంటిలేషన్ కూల్ ఏమీ ఉండవు అనమాట. సో బట్ ప్యూర్ లెదర్ అదైతే నాకు బాగా నచ్చుతుంది. అల్కంటారా ఫినిష్ అవ్వలేదు, లేకపోతే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అల్కంటారా. ఆ పర్టికులర్ లెదర్ ఫినిష్ ఇంకా చాలా బాగుంటది. బట్ సీట్ ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబుల్ అనమాట. సో ఎప్పుడైతే వ్యాలే పార్కింగ్ ఇస్తూ ఉంటానో వాళ్ళు నచ్చినట్టు పెట్టేసుకుంటారు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, ఇవి నా పర్టికులర్ 1 నొక్కిన వెంటనే ఇది నా పర్టికులర్ సిట్టింగ్ పొజిషన్ ఇలా ఉంటా అనమాట. సో దట్ నాకు రోడ్ బాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ ఇలా ఉండలేను, ట్రాఫిక్ లో ఉంటే పక్కా ఇలా ఉండాలన్నమాట. నేను కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు కొంచెం ఇలాగా లీజర్ గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి పర్టికులర్ సన్ రూఫ్. లైటింగ్ కోసం బాగుంటుంది. బట్ లైటింగ్ కోసం తప్ప ఎప్పుడు నేను ఈ సన్ రూఫ్ ని యూజ్ చేయలేదు. నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ వచ్చినప్పుడు స్టార్టింగ్ లో ఎక్కేసి పెద్ద ఎక్సైట్ అయ్యారు. కానీ టిపికల్లీ వెరీ ఇంపాసిబుల్. ఇక్కడ నీకు లెగ్స్ పెట్టి ఇలా లగడం, ఇది ఇవ్వకపోయినా పెద్ద ఫరక్ పడదు ఈ కార్ కి, ఎందుకంటే ఇది కూడా సర్టెన్ వెయిట్ యాడ్ చేస్తుంది అనమాట. బట్ స్టిల్ లైటింగ్ బాగుంటుంది. వీడియోస్ రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం బాగుంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ నాకు అది యూజ్ అనిపించలేదు ఈ సన్ రూఫ్ తో. మీరు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఒక మైక్, ప్యాసింజర్ లో ఉంటే ఇక్కడ ఒక మైక్ ఉంటుంది, విచ్ ఈస్ వెరీ నైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కీ చాలా బాగుంటుంది, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. కాకపోతే నేను ఇంట్లో మర్చిపోతూ ఉంటాను అనమాట. అప్పుడు యాప్ లో ఇక్కడ ఒక NFC కార్డు ఉంటుంది, బయట నుంచి జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే చాలు డోర్ ఓపెన్ అయిపోద్ది అనమాట. కీ ఉండాల్సిన పనే లేదు. అది మిస్ కొట్టామా, ఈ పర్టికులర్ కార్డు ఉంది కదా, ఇది కూడా మనకి ఏం లేదు. ఇక్కడ మనం ఇలా పెడితే చాలు, తీస్తే కార్ ఇంజిన్ ఆన్ అయిపోద్ది. దట్ ఈస్ గ్రేట్. అండ్ ఇలా ఆన్ చేస్తే మనకి ఇక్కడ లైట్ కూడా వస్తుంది అనమాట. ఫోటో షూట్స్ అప్పుడు ఇలా చూసుకోవడానికి బాగుంటది. నాకు ఈ పర్టికులర్ కాక్పిట్ యొక్క ఫీలింగ్ నాకు చాలా ఇష్టం అనమాట. చూడడానికి చాలా ఇంట్రికేట్ గా, చాలా మోడర్న్ కనిపిస్తుంది, చాలా స్పోర్టీగా కనిపిస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా కూడా. ముందు డాష్ బోర్డ్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం. మెయిన్ గా ఈ స్టీరింగ్ ఫ్లాట్ బేస్ స్టీరింగ్ అంటారు దీన్ని. మిగతా M340s అన్ని కూడా కంప్లీట్ సర్కిల్ వస్తుంది, బట్ దీనికి మాత్రం కింద ఫ్లాట్ వచ్చింది అనమాట. మోర్ స్పోర్టీగా అనిపిస్తుంది. బట్ ఈ స్టీరింగ్ కూడా నాకు అల్కంటారా ఫినిష్ వస్తే ఇంకా చాలా బాగుంది అనిపించింది. ఎప్పుడు కూడా ఇలా పట్టుకున్నప్పుడు నాకు ఆ ఫీల్ వస్తుంది, అబ్బా అల్కంటారా అయితే అంత బాగున్నావు అని చెప్పి. యాక్చువల్లీ యు నో వాట్, మనం కొంచెం అలాగా వెళ్తూ మాట్లాడుకుందాం. లేదు బై ద వే, వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు అనమాట. వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ ఫీల్ లైక్ ఈ వీడియో ఎవరైతే ఈ కార్ ఎంతూజియస్ట్ కాకపోయినా సరే, ఏదైనా కార్ కొన్నప్పుడు యూ హ్యావ్ టు చెక్ ఆల్ దీస్ బేసిక్స్ థింగ్స్ అనమాట. రివ్యూస్ లో తెలియదు, మనకు ఓన్లీ యూజర్ ఎక్స్పీరియన్స్ లో తెలిసింది. కంప్లీట్ ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఒకటి వాట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఈజ్ అబౌట్ ది స్టీరింగ్. నా క్రెటా స్టీరింగ్ దీనికన్నా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, అవకేర్ కదా. ఎందుకంటే అంత పెట్టుకున్నప్పుడు అఫ్ కోర్స్ మంచి స్టీరింగ్, మంచి ఫ్లూయిడిటీ ఉండాలి, బాగా సింపుల్ గా తిరగాలని చెప్పి అనుకుంటాం. కానీ ఈ పర్టికులర్ స్టీరింగ్ చాలా టఫ్ ఉంటుంది అనమాట. ఐ మీన్ కంపారిటివ్లీ టు క్రెటా, బికాస్ ఇంజిన్ అంతా ఫ్రంట్ లోడ్ ఉంది కదా. సో అంత లోడ్ ఉన్నప్పుడు కొంచెం టర్నింగ్స్ లో కంప్లీట్ గా తిప్పడానికి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది. క్రెటాకి లేకపోతే వేరే బళ్ళు కొంచెం చిన్న ఇంజిన్స్ ఉంటాయి, తక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా స్టీరింగ్ తిరిగిపోద్ది. అదైతే మాత్రం చాలా గమనించాను నేను. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మా డాడీ క్రెటా ఉంటుంది కదా, మా డాడీకి ఇచ్చాను. అది ఇచ్చినట్టు ఏంటి ఇంత లైట్ గా ఉంది, ఎంత సింపుల్ గా తిరిగిపోతుంది అనిపిస్తుంది ఆ స్టీరింగ్ చూస్తే. అండ్ ఆల్సో ఈ స్టీరింగ్ హార్న్ క్రెటా కానీ వేరే అన్ని కూడా జస్ట్ ఇలాగా తమ్ముతో మనం ఆపరేట్ చేస్తున్నాం, చాలా గట్టిగా నొక్కాలి. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ లోపల ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. లూజ్ గా ఉంటే అది కూడా లూజ్ గానే బయటకు వస్తుంది. ఇంత ప్రెషర్ ఉంది అనుకో, ఏదైనా సడన్ గా ఏదైనా సరే మనకి యాక్సిడెంట్ అయినా ఏదైనా సరే ఇంత టైట్ గా ఉంటుంది కాబట్టి తప్పని ఓపెన్ అవుద్ది అనమాట. BMW సేల్స్ గా చెప్పాడు, మనం అడిగా ఏంటి ఎంత టైట్ గా ఉంది ఏంటని చెప్తే, లోపల ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కదా సార్, అది మన వెంటనే ఇంపాక్ట్ అయిన వెంటనే అంత ఫోర్స్ఫుల్ గా బయటకు వస్తుంది, అందుకే అంత టఫ్ గా ఉంటుంది అని చెప్పి అన్నాడు. మేక్ సెన్స్, గుడ్ ట్రేడ్ ఆఫ్ అనుకున్నాను నేనైతే. ఇంకోటి
ఏంటంటే ఐ వాంట్ టు చేంజ్ ది స్టీరింగ్ అండ్ ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే చాలా రెస్పాన్సివ్ ఉంటాయి అనమాట. కొంచెం ప్యాడల్ షిఫ్టర్స్ ఏమైనా కార్బన్ ఫైబర్ ఏమైనా పెట్టిద్దాం అని చెప్పారు కూడా, కానీ చాలా బడ్జెట్ అయిపోతుంది. ఒక స్టీరింగ్ మళ్ళీ 1,00,000 అడుగుతున్నారు అనమాట. సో నాకు ఓన్లీ ఫ్లాట్ బేస్ స్టీరింగ్ కావాలి, మళ్ళీ రౌండ్ గా ఐ కాంట్ గో బ్యాక్. సో అదొకటి. నెక్స్ట్ ఏసీ. దిస్ పర్టిక్యులర్ ఏసీ సక్స్. BMW ఏసీ ఐ డోంట్ నో, అస్సలు కూలింగ్ అవ్వదు. సమ్మర్లో అయితే చాలా కష్టం అనమాట. నేను మీడియం పెట్టుకుంటా, మీడియం హై పెట్టుకుంటా, అయినా సరే చాలా తక్కువ వస్తుంది అనమాట. వెంటనే కూలింగ్ ఎక్కువ అవ్వదు. ఇంకొకటి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తే మనకి ఫ్రెష్ ఎయిర్ పెట్టొచ్చు, లేకపోతే ఆటోమేటిక్ ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. కానీ వన్స్ బ్యాడ్ స్మెల్ బయట నుంచి లోపలికి వచ్చిందంటే ఈ కార్ లో ట్రాప్ అయిపోద్ది అనమాట. ఎయిర్ ఫిల్టర్స్ అన్ని కూడా అక్కడ జర్మనీని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు, ఫారెన్ ని మైండ్ లో పెట్టుకొని డిజైన్ చేశారు. అక్కడున్న పొల్యూషన్ ఎక్కడున్న పొల్యూషన్ కంపారిజన్ ఏముంది? మన ఇండియాలో ఎంత పొల్యూషన్ ఉంటుంది, ఎంత బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది రోడ్స్ మీద. అవన్నీ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళవు అనమాట. ఈ విషయంలో అయితే మాత్రం క్రెటాకి నేను బిగ్ ఫ్యాన్. ఒక్కసారి నేను ఆ పర్టికులర్ ఎయిర్ సర్క్యులేషన్ ఆన్ చేస్తే లోపల ఈ బ్యాడ్ స్మెల్ ఉన్నా సరే బయటకు వెళ్ళిపోద్ది అనమాట. మనం ఫుడ్ తింటూ ఉంటాం, బయటకు వెళ్ళిపోతుంది స్మెల్. కానీ ఇక్కడ కార్లో ఫుడ్ తింటా ఆ పర్టికులర్ స్మెల్ అలానే ఉంటుంది అనమాట. అదైతే మాత్రం ఎప్పటికీ నాకు రే ఇంద్రా ఇది మనకి అని చెప్పి అనుకుంటాను. ఎంత ఖర్చు పెట్టాం కానీ మనకి ఆ స్మెల్ మాత్రం ఎక్స్పీరియన్స్ రావట్లేదు రా బాబా అని చెప్పి అనిపిస్తుంది అనమాట. Now, main thing, talking about smell and also your senses, which is your hearing thing. Once మీరు డోర్స్ అన్ని వేసుకొని అద్దాలని లేపిన తర్వాత you can't even listen anything from the outside. పీస్ఫుల్ ఉంటుంది. దట్ ఈస్ వన్ బిగ్ పాజిటివ్స్. వన్స్ మీరు కార్లో కూర్చున్న తర్వాత మీకు తెలిసేది. ఎందుకంటే హైదరాబాద్లో టూ మచ్ ట్రాఫిక్ పెరిగిపోయింది. అండ్ ఏంద్రా బాబు ఎంత అనుకున్న తర్వాత వన్స్ ఈ కార్లో వచ్చి కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. అసలు యూ కాంట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. వినిపిస్తుంది, హార్న్స్ వినిపిస్తాయి అంతే, మిగతా గోల్ తినిపించదు, విచ్ ఇస్ వెరీ నైస్. నో మ్యూజిక్ సిస్టమ్ గురించి మీకు తెలిసిందే, హార్మన్ కార్డన్ మీకు తెలుసు. దాని గురించి నేను చెప్పవలసిన లేదు, రివ్యూలో చాలా మంది చెప్పేసి ఉంటారు కాబట్టి ఇట్స్ గుడ్, చాలా బాగుంటుంది. ఒకటి నాకు కార్లో పాయింట్లెస్ ఏమనిపించింది అంటే ఈ పర్టికులర్ హ్యాంగర్. నాకెందుకు ఈ హ్యాంగర్ నాకు అర్థం కాలేదు. ఎప్పుడు చూసినా నవ్వుకుంటారు నాకెందుకు ఇది అని చెప్పి. ఏదో లాజిక్ ఉంటుంది బట్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు దీన్ని అసలు. అండ్ టాకింగ్ అబౌట్ నాట్ యూజింగ్ థింగ్స్, ప్రస్తుతానికి ఈ పర్టికులర్ ఇన్స్ట్రుమెంటల్ థింగ్ ని దీని గురించి మాట్లాడదాం. ఇది నావిగేషన్ అనమాట. సో ఇలా అంటుంటే మీకు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా అంటున్నప్పుడు మనకి ఈజ్ ఉంటుంది అనమాట. ప్రతిసారి ఇలాగా వి కాంట్ రీచ్ కదా స్క్రీన్ కి. బట్ ఎప్పుడూ నేను యూజ్ చేయలేదు దీన్ని. లిటరలీ ఈ కార్ లో చాలా తక్కువ యూజ్ చేసిన ఫీచర్స్ లో ఈ పర్టికులర్ నాబ్, కానీ యూజ్ చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇన్ ఆర్డర్ టు టెక్స్ట్, మళ్ళీ ఎవరైనా టెక్స్ట్ చేయాలంటే ఇది కూడా టచ్ అనమాట. షో యూ ఇక్కడ చూసారా. సో వీ కెన్ GA లిటరలీ ఇట్స్ నాట్ ఈవెన్ గెటింగ్ ఇట్ రైట్. సో ఇక్కడ మనం ఆల్ఫాబెట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వేస్ట్, ఐ మీన్ ఐ ఫీల్ లైక్ అసలు ఎందుకు పెట్టాడు ఇది అనిపిస్తుంది అనమాట. ఐ థింక్ దిస్ ఇస్ ఇన్స్పైర్డ్ బై మర్సిడీస్ బెంజ్ లో కూడా మనకి సేమ్ ఫీచర్ ఉంటుంది. నౌ మీకు తెలిసిందే ఇవన్నీ కూడా గేర్స్. అండ్ ఒక్కసారిగా మనం ప్రెసెంట్ కంఫర్ట్ మోడ్ లో వెళ్తున్నాము. బట్ వన్స్ మనం స్పోర్ట్ మోడ్ లోకి వెళ్తే అసలు కారు కాంబాట్ మోడ్ లోకి వెళ్తుంది అనమాట. స్పోర్ట్ ప్లస్ పెట్టుకుందాం. చూసారా మొత్తం అంతా మారిపోయింది, రెడ్ కలర్ అయిపోయింది. ఇప్పుడు బ్రేక్స్ చాలా టైట్ గా పడతాయి, మనకు అంత సస్పెన్షన్ రాదు. మొత్తం బండి యొక్క ఫుల్ ఎనర్జీ అంతా కూడా ఉంటుంది అనమాట. నౌ వాన్ సీ లైవ్ వెహికల్, ఎంతైతే న్యూటన్ మీటర్ టార్క్ వెళ్తున్నామో అంత మనకు చూపిస్తుంది అనమాట. కార్ చాలా స్టిఫ్ అయిపోద్ది, మొత్తం కంట్రోల్ నీ చేతిలో వస్తుంది అనమాట. వెంటనే ఎలా అంటే ఎలా అందుకుంటుంది కారు. చూడు always keeps a smile on my face no matter what. ఇది డౌన్ ద లైన్ 5 years తర్వాత కూడా నాకు స్పోర్ట్ మోడ్ లోకి వెళ్తే ఆ పర్టికులర్ స్మైల్ తెస్తుంది ఫేస్ మీద, దట్ ఈస్ ఫర్ షూర్. అండ్ ఆల్సో నాకు బాగా అనిపించిన ఫీచర్ ఏంటంటే ఇక్కడ ప్యాసింజర్ కి డిఫరెంట్ టెంపరేచర్ సెట్టింగ్, క్లైమేట్ కంట్రోల్ అనమాట ఇదంతా. నాకు కావాలంటే, ఎందుకంటే నాకు ఎప్పుడు కూల్ గా ఉండాలి, అలా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా సాంగ్ చేంజ్ చేయడానికి. ఓన్లీ వాల్యూమ్ నాబ్ ఒక్కటి యూస్ చేస్తాను నేను, ఇక్కడ ఏ బటన్స్ యూస్ చేయను అనమాట. బికాస్ ఐ ఫీల్ లైక్ ఇవన్నీ బటన్స్ ఎక్కడ ఉంటాయి కాబట్టి మనకి. వన్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ కి ఈ కార్ అసలు సూట్ కాదు, అసలు మన ఇండియాలో ఈ కార్ సూట్ కాదు. మేబీ మున్నార్లో ఏంటంటే నాకు ఆ ఘాట్ రోడ్ చాలా ఇష్టం అనమాట. ఘాట్స్ ఎస్పెషల్లీ ఫ్లాట్ రోడ్స్ ఎక్కడైతే ఉంటాయో, ట్రాఫిక్ లేకుండా ఉండే హిల్ స్టేషన్స్ లో బాగుంటాయి. ఎందుకంటే దీనికి కార్నరింగ్ చాలా బాగుంటుంది అనమాట, మంచి గ్రిప్ ఉంటుంది. సో స్ట్రైట్ రోడ్ లేదా మంచి హిల్ స్టేషన్స్ చాలా బాగుంటుంది ఈ కార్ కి. బట్ ఏదైనా సరే ఫ్లాట్ రోడ్ చాలా ఇంపార్టెంట్ దీనికి. పాట్ హోల్స్ అస్సలు తీసుకోలేదు, కొంచెం సెన్సిటివ్ అనమాట మా కారు. మెయిన్ గా ఏంటంటే వాటర్ లాగింగ్ ఇదంతా పక్కన పెడితే కార్ చాలా కిందకు ఉంటుంది కదా. ట్రాఫిక్ ఉన్నప్పుడు ముందు ఎంతమంది ఉన్నారు, ముందు స్పేస్ ఎంత ఉంది, కొంచెం కష్టం అనమాట. నువ్వు ఎంత హైట్ ఉన్నా సరే, హైట్ ఉంటే ఏమో చిత్తగిలేస్తుంది, కొట్టుకుంటే ముందు కనిపిస్తుంది.
సో అదొక ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఈ కార్ లోని. అండ్ దట్స్ వై ఎస్యూవీస్ చాలా సెల్ అవుతాయి మన ఇండియాలో. ఆ కమాండింగ్ పొజిషన్ ఉంటుంది అండ్ నీకు ఎంత స్పేస్ ఉందో కరెక్ట్ క్లారిటీ ఉంటుంది కాబట్టి ఎంత దగ్గరికి వెళ్ళిపోవచ్చు. కానీ ఈ కార్ అంత దగ్గరికి వెళ్ళాం. పక్కనోడు వచ్చినా సరే ఈ సెన్సార్స్ యాక్టివేట్ అయిపోతూ ఉంటాయి అనమాట చుట్టూ. నీకోసం కొంచెం స్లో చేస్తాను. ఐ వాంట్ షో యూ సంథింగ్. సో ఇది ఫ్రంట్ కెమెరా. మనకి బ్యాక్ కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరా ఉంది దీనికి. ఐ మీన్ చాలా కార్స్ లో ఉంటుంది అనుకో, బట్ చాలా క్లారిటీ ఉంటుంది అనమాట. నేను పార్కింగ్ చేసినప్పుడు చాలా సార్లు నేను రిఫర్ చేసుకుంటాను దీన్ని, టర్నింగ్ యూటర్న్ కొడుతున్నప్పుడు అలాంటి టైమ్స్ లోని. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ 360 degrees కెమెరాస్ క్రేజీ అసలు. నీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్ మొత్తం అంతా నీకు విజువల్ కనిపిస్తుంది. చాలా ఇష్టం ఇది. మెయిన్ గా నాకు పార్కింగ్ అపార్ట్మెంట్స్ కాబట్టి ఎంతెంత డిస్టెన్స్ ఉంది ఏంటని చెప్పి నాకు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ముందు అంత కనిపించదు నాకు, పెద్ద బోనెట్ ఇది. సో దిస్ ఈస్ క్రేజీ ఫీచర్. సో యూ కెన్ సీ దిస్ పర్టికులర్ వాల్యూ. వినిపిస్తుంది నా కారు 15.9. అదిరా రే జస్ట్ కామెడీ. ఓఆర్ఆర్ మీద వచ్చా కాబట్టి కొంచెం నీట్గా మైలేజ్ ఇచ్చింది. బట్ సిటీలో నాకు అరౌండ్ ఒక 7 దాకా ఇస్తుంది అనమాట, విచ్ ఈస్ ప్రిటీ నైస్. ఓకే పర్లేదు. స్పోర్ట్ మోడ్లోకి వెళ్తే అది 4 దాకా డ్రాప్ అయిపోద్ది అనమాట. అందుకు స్పోర్ట్ మోడ్ వెంటనే డబుల్ ద ఫ్యూల్ తీసుకుంటారు స్పోర్ట్ మోడ్ అయితే. బట్ లెట్స్ బీ ఆనెస్ట్, ఎవరైతే ఈ కార్స్ తీసుకుంటారో మైలేజ్ ఇవన్నీ కూడా బ్రెయిన్లో పెట్టుకొని తీసుకోరు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్యూర్ ఫన్. ఆ ప్యాషన్తో తీసుకుంటారు అనమాట. బికాస్ డ్రీమ్ కార్ వెనకట్ల చాలా క్యాలిక్యులేషన్స్ రావచ్చేమో కానీ మనీ క్యాలిక్యులేషన్ ఫస్ట్ వస్తుంది, దాని తర్వాత ఎప్పుడు రాదు. వన్స్ నువ్వు కానీ తీసుకున్న తర్వాత ఏదైనా డబ్బులు క్యాలిక్యులేషన్ వచ్చిందంటే నువ్వు బతకలేవు లిటరల్. నేను ఇప్పుడు ఈఎంఐ ఎంత కడుతున్నా దీనికి? 95,000 కడుతున్నా మంత్లీ. 95,000. అయ్యో నేను కట్టలేకపోతున్నాను వాట్ అని అంటే ఇంకా నీకు పీస్ఫుల్నెస్ ఉండదు. దురా బాబు తీసుకున్నాను, రిగ్రెట్ రా బాబు అనిపిస్తుంది. నాకు ఎప్పుడు ఆ క్యాలిక్యులేషన్ రాలేదు. ఆ క్యాలిక్యులేషన్ అంతా చేసుకున్న తర్వాత నేను తీసుకున్నాను ఈ కార్ని. సో నేను డౌన్ పేమెంట్ ఎంత కట్టా అంటే అరౌండ్ 36 lakhs ఎంతో కట్టా నేను. దాని తర్వాత ప్రతిదీ కూడా ఈఎంఐ. బట్ నేను BMW 360 degrees ప్లాన్ తీసుకున్నాను. అదేంటంటే నేను తీసుకుంది 4 years ఆఫ్ ప్లాన్ అనమాట. 4 years తర్వాత నేను ఈ కార్ కి ఒక బైబ్యాక్ వాల్యూ వస్తుంది బేస్డ్ ఆన్ కిలోమీటర్స్. ఇప్పటికి నేను ఆల్రెడీ 20,000 దాటేసాను కాబట్టి అది 40,000 ఇచ్చాడు. 40,000 నాకు తెలిసి నేను నెక్స్ట్ ఇయర్ దాటేస్తాను. సో 1 kilometer ఎక్కువ ఏ కొద్దీ 25 rupees 30 rupees ఎక్కువ ఛార్జ్ చేస్తాడు అనమాట వాడు. సో బైబ్యాక్ వాల్యూ ఆ విధంగా వాడు ఇస్తాడు. దాని తర్వాత BMW సెకండరీ కార్ డీలర్షిప్ ఉంటుంది అనమాట. అయితే కార్ మనం వాడికి ఇచ్చేయచ్చు, లేదా పర్టికులర్ ఏదైతే ఉందో సమ్ నాకైతే అరౌండ్ 28 lakhs ఎంతో వస్తుంది అనమాట. దట్ ఐ హ్యావ్ టు పే ఆఫ్టర్ 4 years. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద ఈఎంఐ అప్పుడు నేను పే చేయాల్సి వస్తుంది. దాన్ని నేను ఎక్స్ట్రా ఈఎంఐ కింద పెట్టుకోవచ్చు, కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైద్ది అనమాట దానికి. బట్ చాలా తలనొప్పది. లేదా సమ్ అమౌంట్ ఇచ్చేసి నీట్గా కార్ను ఓన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్ ఇంకో కార్ వస్తుంది BMW 4 years తర్వాత మంచి కార్ వస్తుంది, నచ్చింది. ఈ కార్ ఇచ్చేసి ఆ కార్ తీసుకోవచ్చు అనమాట. ఏదైతే బైబ్యాక్ వాల్యూ ఉందో అది డిటెక్ట్ చేసి మిగతా దానికి బిల్ వేస్తాడు అనమాట. అది సింపుల్. నేనైతే ఈ కార్ నమ్మను గైస్. బికాజ్ B58 ఇంజిన్స్ ఏవైతే ఉన్నాయో చాలా రేర్ అనమాట. అసలు ప్రొడక్షన్లో కూడా ఏం లేవు. సుప్రాగా ఉంటుంది అండ్ ఆల్సో మన M340 ఉంటుంది. M440 వచ్చింది. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్. కొంటే నెక్స్ట్ మళ్ళీ ఈవీ కొనుక్కుంటాను అనమాట. ఎందుకంటే నేను చూస్తాను మళ్ళీ ల్యాంబోర్గిని ఇవన్నీ దాని తర్వాత ఆలోచించవచ్చు. బట్ నా రియాలిటీతో నేను ఆలోచిస్తే మాత్రం నెక్స్ట్ ఒక ఈవీ కార్ కొనుక్కుంటా. ఫస్ట్ ఎవరైనా సరే ఇల్లు కొనుక్కుంటారు కదా బ్రో, నువ్వు ఎందుకు అసలు కార్ కొనుక్కున్నావు అంటే కార్ తగ్గట్టు ఇల్లు కొనుక్కోవాలని చెప్పి చెప్పాలని చాలా మంది ఇల్లు తగ్గట్టుగా కార్ కొనుక్కుంటారు. కార్ విషయంలో నేను అసలు కాంప్రమైజ్ అవ్వలేను అనమాట. బికాస్ నాకు ఎప్పటి నుంచి ఉన్న డ్రీమ్ కార్ ఇదే. నాకు పుష్ చేసేది నాకు మోటివేషన్ లేనప్పుడు. నౌ దట్ ఐ గాట్ దిస్ కార్, నాకు ఇల్లు డిఫరెంట్ లెవెల్లో ఉందన్నమాట. అసలు ఎలా ఉండాలి అలా ఉండాలని చెప్పి చూద్దాం మరి అది అంతవరకు అవుతుందో, లెట్స్ సీ. బట్ ఒక్కటైతే నిజం, రోడ్ ప్రెజెన్స్. ఒక్కసారి నేను రోడ్ ఎక్కిన తర్వాత జనాలు చూస్తారు భయ్యా, ఫోటోలు వీడియోలు హాయ్ చెప్పడం. సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా, ఇలా హాయ్ చెప్తారు. కానీ నాకు చాలా బాగుంటుంది, చాలా మంచి ఫీలింగ్ అది. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. ఎవరైనా మన కార్ చూసి ప్రైస్ చేస్తున్నా, ఫోటోలు దిగుతున్నా, ఫీల్ సో నైస్ ఆల్వేస్. ఎందుకంటే ఐ కెన్ సీ మై డ్రీమ్ ఇన్ దోస్ కిడ్స్ ఆర్ ఇన్ దోస్ పీపుల్. ఫస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే కలర్, పర్టికులర్ ఆర్టిక్ బ్లూ కలర్ నాకు చాలా ఇష్టం. చాలా మంది పొగిడింది కూడా ఈ కలర్ని అనమాట. ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ కలర్ ఫర్ M340. అండ్ ఆల్సో బ్యాక్ సీట్స్ వచ్చేటప్పటికి అసలు కంఫర్టబులే కాదనమాట. మనం చెప్పుకోవచ్చు 2 hours ట్రావెల్ చేయొచ్చు, 3 hours ట్రావెల్ చేయొచ్చు అని చెప్పి, కానీ ఆ 1 hour ట్రావెల్ చేస్తే సరే కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది. వెనకాల ఎస్పెషల్లీ ఎల్డర్స్ కూర్చున్నప్పుడు మాత్రం, మా పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కూర్చున్నప్పుడు మాత్రం, లేడీస్ కూర్చున్నప్పుడు మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట. అసలు 4 passengers, 5th one కి అసలు మధ్యలో స్పేసే ఉంటుంది అనమాట. ఎందుకంటే మధ్యలో ఎంత ఉంటుంది పెద్దది డివైడర్ లాగా. బట్ యా మ్యాన్, అంతకు మించి నెగిటివ్స్ ఏం లేవు. ఒకటి వాటర్లోకి అవుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి కార్తోని. నెక్స్ట్ వచ్చేసి టైర్స్, BMW సెక్యూర్ తీసుకోవాలి, లేకపోతే చాలా కష్టం ఈ టైర్స్ తోని. చాలా చేదు అనుభవాలు ఉన్నాయన్నమాట. వర్షాకాలంలో ఇంకా చాలా దారుణాలు చూడాల్సి వస్తుంది. అంటే ఒక్కసారి కానీ మనం దీని కంట్రోల్లో తెచ్చుకున్న తర్వాత ట్రాక్షన్ ఆఫ్ చేసి డ్రిఫ్ట్ కొడితే వద్దు, కొట్టొద్దు.
ఒక్కసారి ట్రై చేసి ఎవరు లేనప్పుడు. బట్ చాలా డేంజర్ అండ్ రిస్కీ అనమాట, ఎస్పెషల్లీ వర్షాకాలంలో. చాలా అసలు ట్రాక్షన్ ఎప్పుడు ఆఫ్ చేసుకోకూడదు ఈ కార్, ఇలాంటి కార్స్కి. సైడ్ ట్రాక్ అయిపోద్ది కారు. మన లైఫ్ ఇంపార్టెంట్, సీట్ బెల్ట్ ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్. సో బీ కేర్ఫుల్ విత్ దట్. బట్ ఎప్పుడో ఒక్కసారి ట్రై చేయొచ్చు. సో దీనికి 0 to 100 మనం ట్రై చేస్తున్నాం ఇప్పుడు. 4.4 seconds వెళ్తుంది అనమాట 0 to 100. ఎనీవేస్ మీకు ఆ పుష్ ఎలా ఉంటో చూపిస్తాను అంతే. 4.4 seconds 5 seconds మనకు అనవసరం. రోడ్డు ఖాళీగా ఉందా లేదా, అది దట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే, రెడీ, 1 2 3 go. పడిపోయింది అవ్వకి. 4.4 seconds మంచిగా వచ్చింది. అక్కడ కొంచెం గ్రావెల్ కూడా ఉంది, చిన్న స్కిడ్ అయింది అనమాట. డామ్, చూసారా ఆ పర్టికులర్ ఎనర్జీ, చూసారా ఆ యాంగ్జైటీ పర్టికులర్ ఎక్సైట్మెంట్ చూసారా, యాంగ్జైటీ కూడా వస్తుంది. సో అంతే, నాకు తెలిసి అంతకుమించి ఇంకేం లేదు. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, BMW సర్వీస్ చాలా బాగుంటుంది అనమాట. చాలా దగ్గర నుంచి చూసుకుంటారు వాళ్ళన్నీ కూడా. వాళ్ళ పర్క్స్ కానీ ఇవన్నీ. మొన్న ఎవరైతే BMW X1 కొన్నారో వాళ్ళందరికీ స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఫస్ట్ షో వాళ్ళకి చూపించారనమాట కస్టమర్స్ అందరికీ కూడా, విచ్ ఈస్ వెరీ నైస్. ఏ కంపెనీ అలా పెడుతుందో ఐ డోంట్ నో. మనకు కూడా ఇన్వైట్ వచ్చింది, బట్ మనం పొద్దున్న వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు ఈవినింగ్ షో ఇస్తారు. బట్ ఎనీవేస్ వాళ్ళ సర్వీస్ అంత బాగుంటుంది. వాళ్ళ సర్వీస్ సెంటర్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ క్వాలిటీ నాకు చాలా బాగా నచ్చింది. అంతకుమించి ఇంకేం లేదు. విత్ దట్ బీయింగ్ సెడ్, hope you guys like this review. This is my 1 year of experience, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కొక్కరు ఎక్స్పీరియన్స్ ఒక్కొక్కరు ఉండొచ్చు, ఐ డోంట్ నో. నా ఒపీనియన్ అయితే చెప్పా కార్ గురించి. నో, మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా మంది వీడియో చూస్తూ. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఆసమ్ వీడియోస్ లైక్ దిస్. ఇంకా మరిన్ని ఫ్యాషన్ కాంటెంట్, చాలా మంచి కాంటెంట్ గ్రో అవుతుంది అనమాట. ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ యూ గైస్ టు సీ దట్. సో విత్ ఇట్ బీయింగ్ సెడ్, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఐ విల్ సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. Bye.